అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? తగిన శాస్తి. ఒక గ్రామంలో పాపన్న అనే మోతుబరి రైతు ఉండేవాడు. అతడిలో ఏమాత్రమూ దానగుణం లేకపోవడంతో బిచ్చగాళ్ళు కూడా అతడి ఇంటి ఛాయలకు వచ్చేవాళ్ళు కాదు. ఒకసారి వానలు లేక ఆ ప్రాంతాల కరువు ఏర్పడింది. గ్రామంలో కాస్త సంపన్నులైన వాళ్ళు ఇంటికింత ధాన్యం అని చందా వేసుకొని కాటకం పాలైన పేదసాదలకు పంచాలనుకున్నారు. వాళ్ళు పాపన్న దగ్గరకు వచ్చి సంగతి వివరంగా చెప్పారు. పాపన్న మండిపడుతూ, ఎవరి కర్మ వాళ్ళది, నేను కష్టపడి సంపాదించుకున్నది ఇలా అడ్డమైన వాళ్ళందరికీ ధర్మం చేయటానికా? ఇక ఎన్నడూ ఇలా చందాలంటూ నా ఇంటికేసి రాకండి అన్నాడు. ఈ పిసినారి పాపన్నతో వాదించి లాభం లేదనుకొని వచ్చిన వాళ్ళు లోపల పాపన్నను తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తరువాత కొద్ది వారాలకు ఆ గ్రామానికి ఒక సాధువు వచ్చి రామాలయంలో మకాం పెట్టాడు. ఆయన పగలల్లా పూజల్లో ధ్యానంలో కాలం గడిపేవాడు. రాత్రికి ఆలయానికి వచ్చిన వాళ్లకు పురాణ కథలు చెబుతూ ఎవరికైనా ధర్మ సందేహాలు కలిగి ప్రశ్నించినప్పుడు వాటిని నివృత్తి చేస్తూ ఉండేవాడు. సాధువు రోజు 4-5 అరటిపళ్ళు, కొద్దిగా పాలు ఆహారంగా తీసుకునేవాడు. అంతకు మించి ఎవరు ఏమి ఇవ్వచూపినా, బాబు ఇవన్నీ నాకెందుకు, తీసుకువెళ్ళండి అంటూ ఒకసారి చేతితో తాకేవాడు. సాధువు ప్రవర్తన గ్రామంలో చాలామందికి ఆయన మీద మరింత భక్తి శ్రద్ధలు కలిగేలా చేశాయి. ఆయన వద్దన్న కొద్దీ ప్రజల నుంచి కానుకలు మరింత హెచ్చుగా రాసాగాయి. పట్టుబట్టలు నేసే వెంకటస్వామి ఆయనకు పట్టుపంచ భక్తితో సమర్పించాడు. సాధువు దాన్ని తాకి తీసుకుపొమ్మన్నాడు. బంగారు నగలు చేసే గురుమూర్తి ఆయనకు కుండలాలు బహూకరించబోతే ఇంతే జరిగింది. పెద్ద శెట్టి కావిళ్లతో ఏవేవో కానుకలు తెచ్చి ఆయనకు సాష్టాంగపడ్డాడు. సాధువు ఆ కానుకలకేసి ఓ మారు చూసి వాటి మీద కమండలంలోని నీళ్లు చల్లి ఎత్తుకుపొమ్మన్నాడు. సాధువు మీద గ్రామంలో మరింత భక్తి గౌరవాలు పెరిగాయి. ఆయన చేత్తో స్పృశించిన కానుకలు ఇళ్లకు తెచ్చుకున్న వాళ్లకు ఎన్నెన్నో మేళ్లు జరుగుతున్నట్లు గ్రామంలో వార్తలు ప్రచారం కాసాగాయి. రామాలయంలో చేరిన సాధువును గురించిన వార్తలు విన్న పాపన్నకు ఒక ఆలోచన వచ్చింది. తాను పిసినారి కాదని, అర్హులైన ఇలాంటి సాధువులకు ఎంత విలువైన కానుకలైనా సమర్పించుకోగలనని 10 మంది ఎదుట రుజువు చేయాలనుకున్నాడు. ఎలాగూ తానివ్వబోయే కానుకలు సాధువు పుచ్చుకోడు కనుక వాటిని తాను తిరిగి తన ఇంటికి తెచ్చుకోవచ్చు. పాపన్న ఇలా ఆలోచించి ఒక బండి మీద నవధాన్యాలతో నింపిన కొన్ని బస్తాలు, కొత్త బట్టలు, పళ్ళు ఫలాలు, ఒక చిన్న పెట్టెలో కొన్ని వెండి నాణాలు వేసుకొని సాధువు దగ్గరకు పోయి సాష్టాంగపడి లేచాడు. సాధువు చెయ్యెత్తి దీవిస్తున్నంతలో పాపన్న తమపోటి మహనీయుల్ని దర్శిస్తే సాక్షాత్తు దేవుణ్ణి దర్శించినట్లే. మహాత్ముల దర్శనానికి ఒట్టి చేతులతో పోకూడదన్నారు పెద్దలు. తమరు ఈ భక్తుడి మీద దయ ఉంచి ఈ బండిలో తెచ్చిన కానుకలు స్వీకరించండి అన్నాడు. సాధువు ఈ పిసినారి పాపన్నను గురించి విని ఉన్నాడు. అంతేకాక పాపన్న ఎత్తుగడ కూడా అర్థమయ్యింది. ఆ కారణంగా ఆయన పాపన్నతో, నాయనా, నీ భక్తి మెచ్చదగింది. ఇవ్వాళే నా వ్రతదీక్ష ముగిసింది. అందువల్ల నువ్వు భక్తితో సమర్పించిన ఈ కానుకలు తప్పక స్వీకరిస్తాను అని లేచి వెళ్ళి బండి మీద ఉన్న వస్తువుల మీద కమండంలోని నీళ్లు చల్లాడు. సాధువు మాటలు అర్థం కాక పాపన్న గొడవపడుతున్నంతలో సాధువు అక్కడే ఉన్న భక్తులతో, నాయనలారా, అలా చూస్తూ నిలబడ్డారెందుకు? వెంటనే ఈ భక్తుడు సమర్పించిన కానుకలను గ్రామంలోని బీదవాళ్లకు పంచిపెట్టండి అన్నాడు.
పాపన్న కొయ్యి బారిపోయి చూస్తూ ఉండగా నలుగురు చేరి బండి మీద ఉన్న వస్తువులన్నీ దించి రామాలయం మండపం మీద పెట్టారు. ఆ సాయంత్రం పాపన్న పుట్టెడు దిగులుతో ముసుగు తన్ని ఇంట్లో పడుకొని ఉండగా రామాలయం ముందు అవన్నీ గ్రామంలోని పేద సాదలకు పంచిపెట్టబడ్డాయి. విన్నారు కదా, పిసినారితనం ఉంటే ఎలా జరుగుతుందో. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.